గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పులిని పుట్టించింది దేవుడే, జింకను పుట్టించింది దేవుడే. పులి ఆకలి తీరాలంటే జింక బలి అవ్వాలి. పులి ఆకలి తీరది అప్పుడు జింక బలి అయిందంటే జింకకు అన్యాయం జరిగినట్టే కదా. అలాగే జింక బతకాలంటే పులి చచ్చిపోవాలి, అంటే దాని ఆకలి తీరదు. ఆకలి తీరినప్పుడు చచ్చిపోయింది. దీంట్లో న్యాయం అన్యాయం ఉందా చెప్పండి. న్యాయం ఈ జింకను పుట్టించింది దేవుడే, ఆ పులిని పుట్టించింది దేవుడే. అలాగే ధనవంతుడిని, సామాన్యుని, మధ్యతరగతిని వీళ్ళందరినీ కూడా భగవంతుడే పుట్టిస్తాడు ఈ సమాజాన్ని. ఒకరినొకరు దోచుకొని తింటున్నారు అంటాడు. దోచుకోకపోతే వాడు బతకలేడు, వాడికంట పడితే ఈడు బతకలేడు. ఇది ఒక పోరాటం, ఒక యుద్ధం. బతికున్నంతకాలం తప్పదు మనకి ఈ అవస్థలు. ధనవంతుడు పోయి దేవుడు దండం పెడతాడు, మధ్యతరగతుడు పోయి దేవుడు దండం పెడతాడు, పేదవాడు పోయి దండం పెడతాడు. కానీ భగవంతుని బట్టి అలాగే చూస్తూ ఉంటాడు. మనంతా మన చేతిలోనే ఉంటుంది. మనం బతకరాలంటే పోరాటం చేయాలి, లేకపోతే చచ్చిపోవాలి.